ఎందుకు రామాయణం ఎందుకు చదవాలో తెలుసుకున్నాం. రామనామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుందాం. అసలు ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా! రా అంటే నారాయణుడు మానవుడిగా, నరుడిగా ఎందుకు రావాలనుకున్నాడు? అసలు రామావతారం యొక్క విశేషత ఏంటి? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? నరుడిగా ఎందుకు రావాలనుకున్నాడో నారాయణుడు మనం తెలుసుకుందాం. రామావతార విశేషతని, ప్రత్యేకతని తెలుసుకుందాం. సహజంగా మనందరం ఏం చెప్తాం? రాముడు ఎందుకు పుట్టాడు? ఎందుకు వచ్చాడు అంటే రాక్షస సంహారం కోసం, రావణుడిని సంహరించడం కోసం వచ్చాడు. రావణ సంహారం కోసం వచ్చాడు. రాక్షసులను సంహరించారు. ఇదే రామావతారం యొక్క ముఖ్య ఉద్దేశం కాదండి. అది ఒక ఉద్దేశమే, కానీ అది కాకుండా ఇంకా చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన నారాయణుడు ఒక రాక్షస సంహారం కోసమే రాడు కదా! ఆయన ఎన్ని ఆలోచిస్తాడండి. మరి మనల్ని నడిపించేటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడు. ఎన్ని ఆలోచించి, ఎన్ని ప్రణాళికలు వేసుకుని ఈ భూమి మీదకి ఇలా మానవుడిగా జీవించటానికి వచ్చుంటాడు. ఒక చిన్న కారణంతోనే వచ్చేస్తాడు. రాక్షసుని సంహరించడానికి ఆయన వచ్చి ఇన్ని సంవత్సరాలు, 11,000 సంవత్సరాలు భూమి మీద ఉండక్కర్లేదు. ఆయన మానవుడిగా రాకుండా కూడా ఆయన రాక్షసుని సంహరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒకవేళ మానవుడిగా వచ్చి వెంటనే ఆయన పనిని ఆయన చేసుకుని కూడా వెళ్ళిపోగలడు. కానీ ఒక మానవుడు ఎలా ఉండాలో ఆ మానవుడిలాగే జీవించు. అసలు ముందు ఒక మానవుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు, అలాగే ప్రవర్తించాడు, అలాగే ఆయన అవతారాన్ని చాలించాడు. ఈ భూమి మీద మానవులు ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని బాధలు పడతారో అన్నీ తను కూడా పడ్డాడు. మామూలు మానవుడు లాగానే జీవించాడు. ఇంత చేయాల్సిన అవసరం నారాయణుడికి ఉందంటారా? ఆయనకి లేదు. మన కోసం ఉంది. మనకి నేర్పించటానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే సహజంగా ఈ మొత్తం దేవలోకంలో ఒక 34 జీవరాశులు ఉన్నాయి. అలాగే ఈ భూలోకంలో 84 కోట్ల జీవులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అసురులు, రాక్షసులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసులు, ఇంకా చాలా రకాల జీవులు, ప్రాణకోటి ఉన్నాయి. వీళ్ళందరికీ అండి మానవుడు అంటే ఒక చిన్న చూపు అండి. మనుషులంటే అస్సలు లెక్క ఉండదు. మనల్ని ఎంత చిన్న చూపు చూస్తారో, గౌరవం లేదు. మానవుడా అంటే ఒక చిన్న పురుగునన్నా, చీమని, ఈగని కూడా గౌరవిస్తారు, కానీ మనల్ని మాత్రం గౌరవించే వాళ్ళు కాదండి. నారాయణుడు అన్నీ చూస్తున్నాడు. అన్నీ నేను సృష్టించిన ప్రాణికోటే కదా, అన్నిటికీ ఏదో ఒక సముచిత గౌరవం ఉంటుంది. కానీ ఈ మానవుడిని ఎందుకు ఎవరు గౌరవించట్లేదు? దేవతలతో సహా ఎవరు? అది కాకుండా అప్పటికే మానవులు భూమి మీద పెట్టి ఒక యుగం నడుస్తుంది, వస్తుంది. కానీ ఒక సామాజిక వ్యవస్థ, ఒక మంచి కుటుంబ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, సరైన వ్యవస్థ లేదు. వీటన్నిటిని క్రమబద్ధీకరించాలి, ధర్మాన్ని బోధించాలి మానవుడికి. ధర్మం అంటే ఎలా ఉంటుంది, అసలు సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఇవన్నీ మానవుడికి తెలిస్తే మానవుడి జీవితం వేరుగా ఉంటుంది. అది కాకుండా అంతకు ముందు వరకు ఉంటే మహర్షులు ఉండేవాళ్ళు తపస్సులు చేసుకుంటా, లేకపోతే ఈ మానవులు ఏదో వాళ్ళకి తోచిన పని చేసుకుంటా ఏదో రకంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలా కాదు, మనిషి పుట్టడా అన్ని జీవకోటిల్లో ఉత్తమమైనటువంటి ప్రాణి మానవుడు. ఎందుకు? మనకు ఆలోచించేటువంటి శక్తి ఉంది. ఏది మంచి, ఏది చెడు అనేటువంటిది ఆలోచించగలం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ మనకు తెలుసు. మానవుడికి మాత్రమే తెలుసు. మిగతా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవకోటికి లేదు, అవకాశమే లేదు. మరి ఇన్ని ఉన్నటువంటి మానవుడు మనిషి ఇచ్చినటువంటి బుద్ధిని, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని వాడకుండా దాన్ని అలా పక్కన పడేసి తనకు తోచిన పని తను చేసుకుంటూ ఏదో ఒక మార్గంలో నడుస్తూ తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అలా కాకుండా ఈ మానవుడి యొక్క జీవితాన్ని ఉన్నత మార్గంలో ఉంచాలి. మానవుడికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. అందరూ మానవుడిని గౌరవించాలి అని భావించాడు ఆయన. మానవుడు అంటే ఎంత చులకనో రావణాసురుడు చూడండి, అన్ని పేర్లు చెప్తాడు. సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవకోటి పేర్లు చెప్తాడు. దేవలోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల పేర్లు, దేవతల పేర్లు అన్నీ చెప్తాడు. ఆయనకి వరం అడుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడిని, చివరికి
మానవుడిని లెక్క పెట్టాడు ఆయన. చాలా తుచ్చంగా భావించి మానవుడి చేతుల్లో తప్పిస్తే మిగతా ఏ ప్రాణి కోటిల్లో చేతిలో నాకు ప్రాణం పోకూడదు. అంటే మనం ఆ ప్రాణికోటి కన్నా కూడా అంతటి హీన స్థితిలో ఉన్నామా? అంత గౌరవం లేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడా? అంటే అసలు మనల్ని ఒక అంత తుచ్చంగా తీసి పడేశాడని, గడ్డి పరకని తీసినట్టు తీసి పడేశాడే. అంతటి విలువలేని ప్రాణం అన్నది ఆయనే కాదండి. చివరికి ఈ రావణాసురుడి బాధలు భరించలేక దేవతలందరూ నారాయణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు నారాయణుడు అంటాడు, నేను నరుడిగా వెళ్ళి రావణాసురుని సంహరిస్తాను అని. ఆ మాట అనగానే దేవతలుతో పాటు మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు కూడా నరుడిగా వెళ్తావా, నరుడిగా వెళ్ళి సంహరిస్తావా అని ఆశ్చర్యపోతారు. నువ్వు సంహరించగలవా నరుడిగా వెళ్ళి? అంటే మనకున్నటువంటి బుద్ధి ఉంది, ధైర్యం ఉంది, విద్వత్తు ఉంది, ఇన్ని ఉన్నా కూడా వీరత్వం ఉంది, మనుషులు అన్నీ ఉంటాయి కదా. మనకున్నటువంటి వీటన్నిటిని మన లోపల ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వాటి గురించి మనమే తెలుసుకోకుండా, మనమే వాటిని వాడకుండా పక్కన పడేసి ఏదో మనం కూడా ఒక ప్రాణి బతుకుతున్నట్టు ఏదో ప్రాణిలాగా బతుకుతూ ఉన్నారేమో ఆ సమయంలో. బహుశా అందుకే దేవతలు మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా నువ్వు నరుడిగా వెళ్ళి రాక్షసుని సంహరించగలవా అని అంత ఆశ్చర్యపోతూ అంత ఇదిగా మాట్లాడారు. అంటే ఆయన అంటాడు, బ్రహ్మదేవ నువ్వు ఇచ్చినటువంటి వరవే కదా, నరుడి చేతుల్లో తప్పిస్తే అతనికి సంహారం లేదని. మరి అలాంటప్పుడు నరుడిగానే వెళ్ళి ఇచ్చేయాలి కదా. అందుకనే ఆ నారాయణుడు మనుషులకి గౌరవాన్ని ప్రసాదించడం కోసం, మనం తలెత్తుకుని గౌరవంగా ఆత్మవిశ్వాసంతో బతకడం కోసం ఆయన నరుడిగా వచ్చాడు. ఊరినే వచ్చాడండి కాదు కదా, వచ్చి అసలు నరుడు అనేవాడు ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి అంటే, సమాజంలో మనం ఒక గౌరవం తెచ్చుకోవాలి అంటే మనకంటూ ఒక ప్రవర్తన ఉండాలి, సో ఒక వ్యక్తిత్వం ఉండాలి. వీటన్నిటిని చూస్తే కదా మనుషుల్ని గౌరవించేది. కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఒక మానవుడు ఎటువంటి లక్షణాలు ఉండాలి అవన్నీ ఆయన ఒక పట్టికలాగా తయారు చేసుకుని ఆ లక్షణాలన్నీ ఆయనలో పెంపొందించుకుని వాటిని ఆచరించి మనకు చూపించాడు. కేవలం దాన్ని పట్టిక చేయటమే కాదు, నిర్మించటమే కాదు, వాటన్నిటినీ ఆయన ఆచరించి మనకు చూపించాడు. చెప్పి వదిలేయకుండా, మరి ఆచరిస్తేనే కదా వాటి విలువ, వాటి గొప్పతనం మనకు కూడా తెలిసేది. పలానా రాముడు ధర్మాత్ముడు, ఆయన రూపు పోస్తే ధర్మం అంటే ఎట్లా ఉంటుందంటే రాముడిలాగా ఉంటుంది. సీత అంటే ఎలా ఉంటుందంటే సుగుణాల రాసి సుగుణాలన్నీ ఒక కుప్పపోస్తే ఎలా ఉంటుంది, సీతమ్మలా ఉంటుంది. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, భరతుడిలా ఉండాలి, లక్ష్మణులా ఉండాలి. ఇలా ఇన్ని చెప్పుకున్నాం కదా. మరి ఇవన్నీ చెప్పుకోవడానికి ఆయన రూపొందించినటువంటి ప్రణాళిక, మన నడవడిక ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, వీటన్నిటినీ ఆయన ఆచరించి చక్కగా మనకి చూపించాడు. అలా చూపించబట్టి ఆ రాముడిని ఇంత గౌరవిస్తున్నాం మనం. అవన్నీ మనం కూడా ఆచరించి పాటిస్తే రాముడిలాగా ఒక మంచి ఉన్నత వ్యక్తిత్వం గల మనుషులుగా తీర్చిదిద్దబడతాం. ఆ విధంగా మానవుడికంటూ ఒక వ్యవస్థని అలాగే మానవుడు నిర్మించుకునేటువంటి సమాజ కుటుంబ వ్యవస్థ కూడా ఎంత పటిష్టంగా ఉండాలో, ఆయనకు ముందు ఉన్నటువంటి యుగంలో సమాజ కుటుంబ వ్యవస్థ అంత పరిపూర్ణంగా లేకపోవడంతో ఆ రెండింటిని ఆయన పటిష్టపరిచి ఆ రెండిటి యొక్క ప్రాముఖ్యతను కూడా మనకి తెలియచేసి, వర్ణాశ్రమ విధానాలు వాటన్నిటినీ మనకి తెలియచేసి, మనిషి యొక్క జీవితం ఎంత గొప్పదో, మనిషి ఎంత ఉన్నతంగా జీవించగలడో, ఎంత ఆదర్శవంతుడవుతాడు, ఉన్నతంగా జీవిస్తే ఎంత ఆదర్శవంతుడయ్యి లోకాలన్నిటిలో ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతాడో, ఎంత గౌరవాన్ని పొందుతాడో చూపించాడు రాముడు. అందుకే రామాయణం చదవాలి, రామనామాన్ని కీర్తించాలి. ఇంతటి ఉన్నత స్థానాన్ని ప్రసాదించినటువంటి రాముడికి కృతజ్ఞతగా మనం రామాయణం చదువుకుందాం, రామనామాన్ని స్మరిద్దాం. రాముడిలో ఉన్నటువంటి లక్షణాల్లో అన్ని కాకపోయినా కొన్నిటినైనా మనం కూడా తీసుకుని రాముడిలాగా పేరు తెచ్చుకుని మన జీవితాలని సార్థకత చేసుకుందాం. స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.